పూణేకు చెందిన మహిళ రమాపై లట్పటే ఎవరూ చేయలేని సాహసం చేస్తోంది. అదేంటంటే ఒంటరిగా సూపర్ బైక్ పై ప్రపంచాన్ని చుట్టేందుకు ప్రయాణం మొదలు పెడుతోంది. రమాబాయ్ ప్రపంచాన్ని బైక్ పై, అది కూడా చీరకట్టులో చుట్టి వచ్చేందుకు సిద్ధమైంది. ఈమెకు ఈ ఆలోచన రావడానికి గల కారణం ప్రధాని నరేంద్ర మోడీ. మహిళలు మనసులో అనుకుంటే చాలు, ధైర్యంగా ఏదైనా చేయగల సత్తా ఉందని ఎన్నోసార్లు నిరూపించారు. ఇంకా వారు మగవారికి ఏమాత్రం తీసిపోని విధంగా టాలెంట్ ఉందని మోడీ చెప్పిన మాటలే ఆమెకు స్ఫూర్తి. అసాధ్యం అనే మాటను మహిళలు ఎప్పుడో మరిచిపోయారని చెప్పారు మోడీ. అదే స్ఫూర్తితో తనకు మొదటి నుంచి ఆలోచన ఉన్న ప్రపంచ యాత్ర చేయాలనుకున్నారామె. పైలట్ గా పనిచేసిన ఆమెకు ప్రపంచం చూడడం కొత్త కాదు, కానీ చీరపై బైక్ మీద ప్రపంచాన్ని చూడాలి, అలానే చుట్టేయాలి. ఎందుకంటే జీవితానికి ఒకటే జన్మ, ఇప్పుడు కాకపోతే మరెప్పుడు చూస్తామనేది రమాబాయ్ మాట. అందుకోసం మొదట పైలట్ గా పనిచేసి ఆ తర్వాత వ్యాపారం మొదలుపెట్టి విజయవంతంగా జీవితంలో ముందుకు సాగుతూ ఉన్నారు. అలాగే పూణేకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన నవారీ చీరను ధరించి ఆమె బైక్ పై రయ్యమని పెరగడానికి సిద్ధమయ్యారు. ఒంటరిగా ప్రయాణం అంటే అంత సులువైన విషయం కాదు. అయినా సరే నేను సాధించగలనని ఆమె ముందుకు సాగుతూ ఉన్నారు. మొత్తం G20 దేశాలతో పాటు మరో 30 దేశాలను బైక్ మీద చుట్టి వచ్చేందుకు బయలుదేరారు రమాబాయ్. మొత్తం 40 దేశాలు, 6 ఖండాలను ఈ ఏడాదిలో చుట్టిరానున్నారు. అయితే తన మొత్తం ప్రయాణానికి 1.5 కోటి ఖర్చు అవుతుందని ఆమె అంచనా వేసింది. అయితే తన జీవితంలో ఎప్పటి వరకు సంపాదించిన డబ్బుతో పాటు నగలను కూడా అమ్మేశారు. అయినా సరే సరిపోకపోవడంతో క్రౌడ్ ఫండింగ్ మొదలు పెట్టారు ఆమె. సోషల్ మీడియా సాయంతో తన అడ్వెంచర్ కు సాయం చేయాలని కోరారు. రాజకీయ నాయకులతో పాటు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే దగ్గరకు కూడా బైక్ పై వెళ్లి కలిసి సాయం చేయమని కోరారామె. ఇలా అందరి ద్వారా భారీగానే డబ్బులు సేకరించి ఇప్పుడు హాయిగా ప్రయాణం మొదలు పెట్టింది. మొదట మార్చి 8, 2023న ముంబై గేట్వే ఆఫ్ ఇండియా నుంచి ఢిల్లీకి బయలుదేరింది. అక్కడ నుంచి తన బైక్ ను పెర్త్ విమానంలో పంపిస్తుంది. ఆ తర్వాత అక్కడ నుండి సిడ్నీకి బైక్ మీద ప్రయాణిస్తుంది. దేశాల మధ్య సముద్రాలు ఉండడంతో బైక్ ని విమానాల్లో పంపించి ఆ తర్వాత ఒక దేశ సరిహద్దు నుంచి మరో కీలక ప్రాంతం వరకు దాదాపుగా ముఖ్య నగరాలను కవర్ చేసేలా బైక్ మీద ప్రయాణం చేసేలా ప్లాన్ చేసుకుంది. ఉదాహరణకు పెర్త్ నుంచి సిడ్నీకి దాదాపుగా 4000 కిలోమీటర్లు, షార్ట్ కట్ లో వెళ్లిన 1600 కిలోమీటర్ల ప్రయాణం అవుతుంది. అలాగే ఆ ప్రాంతంలో నివాస స్థావరాలు తక్కువ, ప్రయాణం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అయినా సరే పగలు ప్రయాణం చేసి రాత్రి సమయంలో భద్రత ఉన్న హోటల్లో విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగపడుతుందని చెబుతున్నారామె. కొన్నిసార్లు హోటల్ దొరకకపోతే చిన్న గుడారం ఏర్పాటు చేసుకుని అడవికి దగ్గరైనా ఉండాల్సి వస్తోంది. తెలియని ప్రాంతాల్లో ఒంటరిగా ఉండాల్సి వచ్చినా తప్పదన్నారామె. ఇక ఆస్ట్రేలియా నుంచి న్యూజిలాండ్ లోని అక్లాండ్, వెల్లింగ్టన్, నెపియార్ ను టచ్ చేస్తూ చిలీ, శాండియాగో నుంచి కొలంబియా వెళుతోంది. బోగటా నుంచి అమెరికాలోని శాండియాగో చేరుకునేందుకు ప్రణాళికలు వేసుకుని ముందస్తు వీసాలు కూడా పొందింది రమాబాయ్. అక్కడి నుంచి సముద్ర మార్గంలో షిప్ లో బైక్ ను తీసుకుని లండన్ వెళుతోంది. ఆ తర్వాత పోలాండ్ నుంచి ఇటలీలోని రోమ్ కు వెళ్లి ఫ్రాన్స్, పోర్చుగల్, మొరాకో, ట్యునీషియా, జోర్డాన్ వరకు సముద్ర మార్గమే గతి. అటు నుంచి రియాద్, మస్కట్ వెళ్లి దుబాయ్ వస్తోంది. అక్కడ నుంచి సముద్ర మార్గంలో గుజరాత్ నుంచి జామ్ వరకు చేరుకుని మళ్లీ ముంబైకి బైక్ మీద ప్రయాణం చేయడంతో రమాబాయ్ టూర్ ముగుస్తుంది. మనం ఎంత సులువుగా చెప్పుకుంటున్నాం, కానీ ఎడారిలో ప్రయాణం నుంచి అడవిలో కూడా టూర్ చేయడం ప్రమాదకరం. బైక్ ఎక్కడైనా పాడైతే అంతే సంగతులు. అయినా సరే మార్చి 8, 2023న ప్రయాణం మొదలుపెట్టిన రమాబాయ్ మళ్లీ వచ్చే ఏడాది మార్చి వరకు ఇండియాకి చేరుకుంటుంది. ఇలా చీరకట్టులో ఒంటరిగా సోలో వరల్డ్ టూర్ చేస్తున్న మహిళగా రమాబాయ్ ఇప్పటికే రికార్డు క్రియేట్ చేసింది. పైలట్ గా పనిచేసిన రమాబాయ్ కి మ్యాపులు చదివి అర్థం చేసుకోవడం బాగా తెలుసు. దీంతో ప్రయాణం ఇబ్బంది కాదు, కానీ దొంగలు, జంతువులు, నేరగాళ్లకు చిక్కితేనే ఇబ్బంది అనేది రమాబాయ్ భయం. అయినా సరే స్థానిక ప్రజలు, ప్రభుత్వం, పోలీసుల సహకారం తీసుకుని ముందుకు సాగుతానని బలంగా చెబుతోంది రమాబాయ్. ఒంటరిగా ఇలా భయంకరమైన టూర్లు చేయడం ఏంటా అనిపిస్తోంది కదా. అదే మరి అడ్వెంచర్స్ టూర్ అంటే. దేశం మధ్యలో ఇబ్బంది లేదు, కానీ రూరల్ ప్రాంతాల్లో చీరకట్టులో ప్రయాణం అంటేనే ఏ దేశమైనా ఈమెది ఇండియా అని సులువుగా గుర్తిస్తారు. అయితే మన దేశ రాయబార కార్యాలయాలకు ఆమె సమాచారం ఇచ్చింది. దీంతో వారి సాయంతో ప్రయాణం సక్సెస్ఫుల్ గానే చేస్తుందని సమాచారం. మరి ఇక్కడ రమాబాయ్ లట్పట్టే గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అంటే, మోడీ చెప్పిన మాటలని మరొకసారి గుర్తుకు తెచ్చుకోండి. అసాధ్యం అనే మాటను మహిళలు ఎప్పుడో మరిచిపోయారు. అంటే మీరు ఏది చేయగలరు అనుకున్నా ఖచ్చితంగా చేస్తారు. అలా ముందుకు సాగాలనేదే ఈ వీడియో సారాంశం. మరి తప్పకుండా రమాబాయ్ని ఎంకరేజ్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు కూడా ముందుకు వెళ్లేలా ప్రోత్సహించుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.